హాయ్ అండి. ఇవైతే పచ్చి శనగలు ఇక్కడైతే ఇలానే ఒలిచేసుకొని తింటారు. తింటుంటే బానే ఉంటాయి గానీ చప్పగా ఉంటాయి. నా స్టైలే ఎలా చేశానో చూద్దాము. ముందుగా శనగల్ని ఒలిచేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని, ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని 10 మినిట్స్ ఉడికించుకున్నాక తీసి పక్కన పెట్టేసుకొని, మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకొని 2 మినిట్స్ మగ్గించుకున్నాక సర్వ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.